తీసుకుంటే యూఆర్ గోయింగ్ టు సఫర్. అదొకటి చూసుకోండి. ఓకే. సో ఇంకా రానున్న రోజుల్లోనే దేని మీద ఇంకా తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి అంటారు? అంటే పెట్రోల్ అయిపోయింది, గ్యాస్ అయిపోయింది, ఇంకా దేని మీద సార్ ఇంకా మొత్తం అంటే యుద్ధ ప్రభావం కనబడే అవకాశం? ఓవరాల్గా ఇప్పుడు ఇంపోర్ట్స్లో టారిఫ్ రేట్ కొద్ది తగ్గింది, కొద్దిగా స్టెబిలైజ్ అయింది. సో కాపర్, బ్రాంజ్ ఇది కూడా పెరిగే అవకాశం. మెటల్ ట్రేడింగ్ ఎప్పుడైతే కాస్ట్, ఇన్పుట్ కాస్ట్ పెరిగితే అవుట్పుట్ కాస్ట్ పెరుగుతుంది. నీకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నీకు 100 రూపాయలు పడింది అనుకో, నువ్వు 80 రూపాయలకి అమ్మలేవు కదా, 120, 130కి అమ్మాలి మార్జిన్. సో దానికోసం నేను ఏమంటే ఇప్పుడు అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ 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 కంపల్సరీ యూ బై, అదర్వైజ్ వెయిట్ ఫర్ అనదర్ 2-3-4 months కొంచెం సెటిల్ అవుతుంది. ఈ యుద్ధాలకి ఏదైనా సొల్యూషన్ వస్తే కనుక ఫర్దర్ ఇప్పుడు డాలర్ స్ట్రెంగ్త్ అవుతుంది కొద్ది రేటు పెరుగుతుంటుంది, గోల్డ్ రేటు. మన రూపీ స్ట్రెంగ్త్ అయితే కొంచెం తగ్గుతుంది. ఈరోజు 93-94 రూపాయలకి వెళ్ళిపోయింది, $1 = $1. సో మనం పెరగలే, వీఆర్ గెటింగ్ వీకెండ్ డే బై డే. క్యాన్సర్ లాగా ఉంది. ఈరోజు క్యాన్సర్ వస్తే 1 నెల, 2 నెలలు, 3 సంవత్సరాలు క్యాండిడేట్ ఉంటాడు పోతుంది. కాబట్టి రూపీని వీక్ చేసే తరుణంలో ట్రంప్ గారు ఉన్నారు. మోడీ గారు నుంచి మన రూపీని స్ట్రాంగ్ చేయడానికి ఆలోచన చేస్తున్నారు. సో డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ విన్ సిచ్యువేషన్ వస్తుంది. ప్లస్ ఆల్రెడీ మోడీ గారు కూడా ట్రంప్ గారితో మాట్లాడడం జరిగింది, ఆ మధ్యలో బ్రేక్ ఇచ్చింది. మేబీ సమ్ నెగోషియేషన్ బిహైండ్ ది స్క్రీన్ ఈస్ గోయింగ్ ఆన్ ది స్క్రీన్ వచ్చాడు. డెఫినెట్లీ దేర్ బి సమ్ రిజల్ట్ అని నేను అనుకుంటున్నాను.